గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పేపర్ బండిలు చుట్టారు. తర్వాత 96 టేబుళ్లపై మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 50 రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తి కానుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధిలో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు మరో 2,139 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఈ ఫలితాల లెక్కింపుకు సంబంధించి మొత్తం 96 టేబుళ్లపై 96,000 ఓట్లు లెక్కిస్తున్నారు. అర్ధరాత్రి వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే వరకు 24 గంటలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? థ్యాంక్ యూ సుష్మా. సో ప్రజెంట్ అయితే నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అంటే బైపోల్ అనొచ్చు. సో దానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ సో కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఎట్లుంటుందంటే ఒక కౌంటింగ్కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ కింద ఓట్లు అయితే లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉదయం నుంచి 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బండల్స్ వేర్ చేయడం అనేది ప్రక్రియ స్టార్ట్ అయిందంట. ఆ బండల్స్ వేర్ చేయడం అనేది ఒక్కొక్క బండల్లో 25 ఓట్లకు సంబంధించిన బండల్స్ అనేది కడతారు. సో వాటి ప్రక్రియ అనేది ఉదయం నుంచే స్టార్ట్ అయింది. కలెక్టర్ కావచ్చు, లేదంటే అక్కడున్న ఎస్పీ కావచ్చు, సో ఈ వీళ్ళ పర్యవేక్షణలో అంటే పోలింగ్ సెంటర్ అధికారులకు కావచ్చు, అంటే ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళ ఆధీనంలోనైతే అక్కడ ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అయింది. కంప్లీట్గా 4 హాళ్లలో ఈ ఓట్ల ప్రక్రియ అనేది లెక్కింపు ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. 4 హాళ్లలో 96 టేబుల్స్కి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకి అంటే 96 టేబుల్స్లో ఒక్కొక్క టేబుల్స్ మీద ఫస్ట్ రౌండ్ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు 4 రౌండ్లు ఉంటాయి. అందులో ఫస్ట్ రౌండ్కి వచ్చేసి మనకి ఓట్లని బండల్స్గా ప్రిపేర్ చేస్తారు. అట్లాగే సెకండ్ ఓట్లకు సంబంధించి ఓట్లను డివైడ్ చేస్తారు. అంటే ఈ ఓట్లు కరెక్ట్ అంటే సరైన ఓట్లు, అట్లాగే సరికాని ఓట్లను అంటే ఈ ఓట్లను అనేది డివైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఓట్లను డివైడ్ చేసిన తర్వాత ఈ సెకండ్ రౌండ్లో ఎవరికి అధిక ప్రాధాన్యత ఓట్లు గనక అంటే ఎక్కువగా సగానికంటే ఎక్కువగా వచ్చిన ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది. సో ఆ ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఓట్లకు సంబంధించిన లెక్క అంటే మొదటి ప్రాధాన్య ఓట్లకు సంబంధించి ప్రక్రియనైతే స్టార్ట్ అయింది. సో హోరాహోరీగా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటికీ కూడా ఎస్పెషల్లీ 52 మంది అభ్యర్థులకు సంబంధించిన బరిలో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 5 ఉన్నప్పటికీ మేజర్గానైతే ఇద్దరి మధ్యలో గట్టి పోటీ అయితే కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, వీరిద్దరి మధ్యలో అయితే గట్టి పోటీ, హోరాహోరీ పోటీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే మనకి అందిన సమాచారం ప్రకారం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే సెకండ్ స్థానంలో అంటే రెండో స్థానంలో పోటీ ఇస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. సో ఇదైతే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఉన్న ఓట్ల సంఖ్య చూసుకుంటే 4,63,000 ఓట్లు అక్కడ ఉంటే అందులో 3,36,013 ఓట్లు పోలింగ్ అయ్యాయి.
అంటే ఓట్లు వేసిండ్రు. దాంట్లో ఇప్పుడు లెక్కింపు అయితే స్టార్ట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే 96 టేబుల్స్ మీద ఈ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్ల చొప్పున, మొదటి రౌండ్ కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాబట్టి ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క బండల్ అంటే 25 ఓట్లకు సంబంధించిన బండల్స్ అయితే పెట్టారు. దాంట్లో 1000 ఓట్లు, టేబుల్కి 1000 ఓట్లు అంటే 96 టేబుల్స్ మీద 96,000 ఓట్లు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు. ఇందులో బ్యాలెట్ ఓట్స్ కూడా కలిపి లెక్కిస్తారు. సో ఈ ఓట్ల ప్రక్రియలో మొదటి రౌండ్లోనైతే డివైడ్ చేయడం, ఆ సెకండ్ రౌండ్లోనేమో ఒక అంటే సరైన ఓట్లు అట్లాగే అంటే కరెక్ట్ కాని ఓట్లని కరెక్ట్గా నమోదైన ఓట్లని అంటే డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లనైతే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో రెండు రౌండ్లుగా ఈ ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో రెండో రౌండ్లో ఒకవేళ సగానికి పైగా ఒకవేళ ఎవరికైనా వచ్చిందంటే అదే వాళ్ళే గెలిచినట్టు మాత్రం నిర్ధారిస్తారు. సో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాత్రం రాత్రి 11 గంటల సమయం అయితే పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా 4 హాళ్లలో 96 టేబుల్ల మీదనైతే ఈ ఓటింగ్ ప్రక్రియనైతే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా ఈ ఎన్నికల సిబ్బంది మాత్రం 900 మంది సిబ్బంది ఏర్పాటు చేశారు. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే 3,89,000 ఓట్లు అయితే నమోదైనాయి. దానికి సంబంధించి 56 టేబుల్లను మాత్రం అరేంజ్ చేశారు. కానీ ఈసారి టేబుల్లను ఎక్కువ పెంచారు, అట్లాగే సిబ్బందిని కూడా పెంచారు. ఎందుకంటే సో లెక్క ప్రక్రియ అంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొంత ట్రాన్స్పరెన్సీగా అట్లాగే కొంత స్పీడప్ పెంచడానికి సో సిబ్బందిని కూడా ఈసారి పెంచడం జరిగింది. 900 మంది సిబ్బందితో అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. హోరాహోరీగా పోటీ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి మధ్యనే గట్టి పోటీ అయితే నడుస్తుంది. సో బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ రెడ్డి అయితే బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళ మెయిన్గానైతే కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్యలోనైతే హోరాహోరీ పోటీ నడుస్తుంది. ముందంజలో తీన్మార్ మల్లన్న ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్లోనైతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అయితే లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీ పోటీ నడుస్తుంది కాబట్టి సో ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక అనేది బైపోల్ ఎన్నిక అనేది చాలా పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనకి అసెంబ్లీ ఎన్నికలు నడిచాయి, దాని తర్వాత మనకి చూసుకుంటే పార్లమెంటు ఎంపీ ఎలక్షన్స్ నడిచాయి, ఆ తర్వాత మొన్న మహబూబ్నగర్కి సంబంధించి కూడా ఉప ఎన్నిక నడిచింది ఎమ్మెల్సీకి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ జరగబోయే నల్గొండ కావచ్చు, ఖమ్మం అట్లాగే వరంగల్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక కాబట్టి దీని మీద పార్టీలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీలో కొంత జోష్ నింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి. ఎందుకంటే గట్టి పోటీనైతే ఇద్దరి మధ్యలో నడుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అయితే గట్టి పోటీ అయితే నడుస్తున్న సిచ్యువేషన్స్. సో 3,36,13 ఓట్లకి సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మామూలు ఓట్లతో పోలిస్తే అసెంబ్లీ ఓట్లు కావచ్చు లేదంటే ఎంపీ ఎలక్షన్స్ ఓట్లు కావచ్చు, ఆ ప్రక్రియతో పోలిస్తే సుష్మా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువగా పట్టే సమయం అయితే ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మనకి ఓట్లకు సంబంధించిన బండల్స్ని ప్రిపేర్ చేసే ప్రక్రియ మాత్రమే జరిగింది. ఇక 3 గంటల తర్వాతనే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆ మొదటి ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనే ఈ బ్యాలెట్ ఓట్లను కూడా కలిపి లెక్కిస్తారు. సో దీంట్లలో కూడా 4 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ చెప్పాను కదా బండల్స్గా డివైడ్ చేయడం, సెకండ్ రౌండ్లో వచ్చేసి సో కరెక్ట్ ఓట్లు అట్లాగే ఇన్కరెక్ట్ ఓట్లు అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సగానికంటే ఎక్కువగా వచ్చిన అభ్యర్థులను వాళ్ళు దానిపైనే వాళ్ళ గెలుపోవటంలో అనేది డిసైడ్మెంట్ ఉంటుంది. ఒకవేళ దాంట్లో గనక సగానికి సగం సేమ్గా ఓట్లు కనుక వస్తే అప్పుడు మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్ల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది వెళ్తుంది. సో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే వరకే ఈరోజు రాత్రి 10-11 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఫలితాలు రావాలంటే మాత్రం రేపు ఉదయం కావచ్చు, రేపు మధ్యాహ్నం కావచ్చు ఫలితాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో హోరాహోరీ పోటీ నడుస్తుంది కాబట్టి పార్టీ బలాబలాలు ఏంటో తెలుసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. సో పార్టీలలో కూడా ఈ ఎలక్షన్స్ రిజల్ట్ అయితే కొంత జోష్ నింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓట్లు కాబట్టి చాలా అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా డిగ్రీ పట్టభద్రులందరూ కూడా వేసిన ఓట్లు కాబట్టి దీనికి కొంత ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. సో మనం కూడా చూడాలి ఎలాంటి తీర్పునిస్తారో ఓటర్లు అన్న విషయాలను కూడా మనం కూడా వేచి చూడాల్సి ఉంది. సో మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ అయ్యేసరికి లెక్కింపు కంప్లీట్ అయ్యేసరికి మాత్రం ఈరోజు అర్ధరాత్రి వరకు ప్రాసెస్ పట్టే అవకాశాలు ఉన్నాయి సుష్మా.
రైట్, థ్యాంక్ యూ హరిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.